దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలకంగా భావిస్తున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2027 జులై నాటికి పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నందివెలుగు రైల్వే గ్రావెల్ తరలింపు ఇతర సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అలాగే శ్యామల నగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణను అధిక నష్టపరిహారం చెల్లిస్తూ చేపట్టామని పేర్కొన్న మంత్రి నగరాభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి ఏమైతే చెప్తా ఉన్నామో, మనం లాస్ట్ టైం బ్రిడ్జిని మొట్టమొదటిసారి డెమాలిష్ చేసింది జూలై 27, 2025. 2 years లో మనం కంప్లీట్ చేస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే August 1 అనుకోండి. ఆ లోపు ఇప్పటి వరకు ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. చాలా కోఆర్డినేషన్, మైనర్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ డైలీ మా టీం కానీ అందరితోటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. 90% ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా 1-2 కొత్తవి వస్తూ ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి స్టీల్ దొరకపోవటం ఇలాంటి రకరకాలు. బట్ అన్ని క్లియర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ డేట్కి అయితే చెప్పామో, ఇప్పటి వరకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో మీరు ఇంకా ఫాస్ట్గా చూస్తారు వర్క్. ఎందుకంటే పిల్లర్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక 2-3 పిల్లర్లు తప్పించి మెజారిటీ పిల్లర్ వర్క్ అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ క్యాప్స్, తర్వాత స్లాబ్ వేయటమే. గడ్డర్స్ అవన్నీ మీకు ఇక్కడ కనిపించలేదు, కానీ పక్కన వేరే సైట్లో వర్క్ జరుగుతూ ఉంది. బ్యాక్ ఎండ్లో ఒక 140-150 గడ్డర్స్ కావాలి. అవన్నీ సైమల్టేనియస్గా అక్కడ వర్క్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్లాబ్ వేస్తారు. ఏదైనా నెక్స్ట్ ఇంకా ఈరోజు జూలై 15 అంటే దాదాపు 1 year ఉంది మనకి. ఈ 1 yearలో ఎట్టి పరిస్థితులు ఇది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి అందజేస్తాం. అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతుందో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సమీక్షించడం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వర్క్స్ చాలా వేగవంతంగా జరగాలి అని చెప్పి ఇక్కడున్న సిబ్బందికి, అధికారులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ డెడ్ లైన్ అయితే ప్రజలకు మేము అందిస్తామని చెప్పామో ఆ డెడ్ లైన్ లోపల పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా పిల్లర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వాటికి కావాల్సిన బీమ్స్ కూడా ఒక పక్కన ఫామ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్గానే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఏ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్కి కట్టుబడి ఉండి అధికారులందరూ కూడా మాకు అందిస్తామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మధ్యలో మెటీరియల్ ప్రాబ్లం కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న షాపుల వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ తరఫు నుంచి ఆగిపోయిన విషయాలు కానివ్వండి, అది నిరంతరం వాటిని సమీక్షిస్తూనే అక్కడి నుంచి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఈ పని ముందుకు వెళ్తూ ఉంది. భయంకరంగా చాలా వేగవంతంగా వెళ్తుందని చెప్పలేం, కానీ ఇది టైంకి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మధ్యలో మెటీరియల్ అంటే మన తరపున కూడా ఇష్యూస్ లేనివి, ఇందాక సార్ అన్నట్టుగా లేబర్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. మెటీరియల్ మనకి ఆగిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బులు ఇస్తామంటున్నా కూడా మొండికేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటివన్నీ కూడా మేము వాటికి కాస్త కొంత టైం తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఓవరాల్గా వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైమే అందించే ప్రయత్నం చేస్తాము. సైడ్ సర్వీసెస్ రోడ్స్ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఫాస్ట్గానే లే చేసుకొని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ని అనుకున్న టైం కల్లా కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మంత్రివర్యులు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా దానికి కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ దాని మీద వేరే అనుమానాలు, అపోహలు పెంచుకొని అక్కర్లేని బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.